గివెన్ కోడ్. సో ప్లీజ్ రిమెంబర్, మనం ఆల్రెడీ స్కాన్ఎఫ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు స్కాన్ఎఫ్ రాస్తున్నామంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు పాస్ ద అడ్రస్. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ, ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి. బట్ మనం ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనేది పాస్ చేయటం రాయటం మర్చిపోయాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఎర్రర్ ఏమైనా వస్తుందా? లేదేంటి? ఎర్రర్ ఏం రాదు, బట్ మనకి ఫస్ట్ వాల్యూ అనేది స్కాన్ అవ్వదు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ, దెన్ బి. సో ఏలోకి బిలోకి ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. సమ్ అడ్రస్ 500 అండ్ 600 ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ 10. బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ ఈ వాల్యూ ఏకి అసైన్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. సో ఏలో వాల్యూ 10, బిలో వాల్యూ 10. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్కాన్ఎఫ్ ఎంటర్ 2 వాల్యూస్. మనం ఇక్కడ కామెంట్ చేశాను, ఎంటర్ 2 వాల్యూస్ 15 అండ్ 25. ఫస్ట్ 15 ఎంటర్ చేయాలి, నెక్స్ట్ 25 అనేది ఎంటర్ చేయాలి. ఓకే, మనకి 15 అనే వాల్యూ వెళ్ళి అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ అడ్రస్ పాస్ చేయలేదు కాబట్టి ఏలో 10 ఉంటుంది. ఈ 25 అనే వాల్యూ వెళ్ళి అడ్రస్ ఆఫ్ బిలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఇప్పుడు ప్రింట్ఎఫ్ %d. ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10. బిలో ఉన్న వాల్యూ ఎంత? 25. సో ఈ కోడ్ రన్ చేస్తే 10, 25 వస్తుంది. ఓకే, ఇక్కడ స్లాష్ అండ్ ఇస్తున్నాను. టూ వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వాల్యూ 15, 25 అని ఇచ్చాం. సో ఆల్ట్ F5. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ? 10, 25. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి ఏ పాస్ చేస్తాం అనుకోండి. నాకు ఏలో ఈ 15 అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఈ 25 అనేది బిలో స్టోర్ అవుతుంది. ఏ వాల్యూ 15, బి వాల్యూ 25. సో ఈ కోడ్ రన్ చేస్తే (15, 25) ఆల్ట్ F5. సో 15, 25. ఒకవేళ మనం ఈ ఫస్ట్ అడ్రస్ ఆఫ్ ఏ పాస్ చేసి అడ్రస్ ఆఫ్ బి మర్చిపోయాం. మనకి ఇప్పుడు ఏలో వాల్యూ ఎంత వస్తుంది? స్టార్టింగ్ ఏలో వాల్యూ 10 ఉంది, బిలో వాల్యూ 20 ఉంది. ఇక్కడ మనం పాస్ చేసిన 15 అనేది అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ అవుతుంది, అంటే 15 వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి బిలో 20 ఉంటుంది, అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 15, 20 ఈజ్ ద అవుట్పుట్. ఇక్కడ 15